నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. ఆ నీతి ప్రవర్తన గలవారై ఉండి మేల్కొని ఉండాలి. మేల్కొనుండి నీతి ప్రవర్తన గలవారై ఉండి పాపం చేయకుండా ఉండాలి. 3 విషయాలను చెప్తా ఉన్నాడు. 3 విషయాల్లో నేను కొన్ని విషయాలు మాట్లాడి మిగిలిన విషయాలను రేపు మాట్లాడతాను. స్తోత్రం, హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన? ఏంటిది? నీతి ప్రవర్తన గలవారై. బైబిల్ గ్రంథంలో ఉంది. మన నీతి ప్రవర్తన గురించి మాట్లాడుతూ మన నీతి మురికి గుడ్డ వలె ఉన్నదంట. ఎట్లాగా? ఎలాగా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మన నీతి ప్రభుకి మురికి గుడ్డలా కనిపిస్తుంది. మురికి గుడ్డ అంటే ఎలాగుంది? మురికిగా ఉంది. మన వంటగదిలో ఉన్నటువంటి మసిగుడ్డలాగా ఉన్నది. సరైనటువంటి ఆకారం లేదు, స్వచ్ఛత లేదు, శుభ్రం లేదు, మరకలు, అశుద్ధము. స్తోత్రం, హల్లెలూయా. ఏది తొడవాలన్నా దాన్ని పట్టకరండి అంటారు. స్తోత్రం. క్లీన్ చేసేదానికి మాత్రం దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా దానికి అంటుకునేదంతా అంటే దేన్ని అంటించుకోవాలన్నా ఇది అంటుకుంటుంది అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. తామరాకు బురదలోనే ఉంటుంది కానీ దానికి అంటుకోదు. స్తోత్రం. నీతి ప్రవర్తన గలవారై, నీతి ప్రవర్తన గురించి మాట్లాడుతూ మేల్కొనాలంట. నీతి ప్రవర్తన కలిగి మేల్కొనటం ఎలాగా? భక్తులైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో నీతి ప్రవర్తన కలిగి మేల్కొన్నటువంటి భక్తులు ఉన్నారండి. ఆనాటి దినాల్లో మహా భూమి మీద పాపం పండినటువంటి దినాల్లో నోవహు అనేటువంటి ఒక భక్తిపరుడు, నీతి కలిగినటువంటి వాడు ఉన్నాడు. స్తోత్రం. ఎవరైనా ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన నోవాహు నోవాహు నీతిపరుడును ఆ తరములలో నిందారహితుడును ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. స్తోత్రం చెప్పండమ్మా. నోవాహును గురించి విధంగా రాయబడతా ఉంది. నోవాహు అంట నిందారహితుడంట. నోవాహు కంట దేవునితో నడిచాడంట. నోవాహు అంట నీతిపరుడంట. స్తోత్రం. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆ తరములలో. ఏ తరం అది? బహుగా పండినటువంటి, పాపం పండినటువంటి తరం అది. విచ్చలవిడి చేష్టలు చేస్తున్నటువంటి తరం ఇది. ఆ తరములో పాపమునకు మహా గొప్పదైనటువంటి భూమి మీద పాపం నిండిపోయి ఉన్నది. దేవుని వాక్కును ప్రకటిస్తున్నటువంటి నోవాహు, దేవుని మాటలు పొందుకున్నటువంటి నోవాహు ఆ మాటలు ప్రకటన చేస్తుంటే ప్రజలు ఎలాగున్నారంటే పెడచెవులు పెడతా ఉన్నారు. వారికి పాపము రుచిగా ఉన్నది. ఎలాగున్నది? బాగా చవట్లే. ఎలాగా? రుచిగా ఉన్నది. ఏం చెప్తున్నాడు? ప్రభుని రుచి చూడండి. వాళ్ళకే రుచిగా ఉంది. ప్రైజ్లో కలిగి ఆ తరములో నోవహు ఒక్కడే ప్రభు కనపడ్డాడట. స్తోత్రం. ఎలాగంటే నోవహు నీతి ప్రవర్తన కలిగి ఫస్ట్ ఎలాగ మేల్కొన్నాడంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆహా భూమి అంతా కూడా పాపం నిండింది అని అర్థమైంది. స్తోత్రం. ఆదికాండం 6వ అధ్యాయంలో దానికి పైన చదవండి. 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాల మధ్యలో మరల చెడుతనం భూమి మీద గొప్పదిగా, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహంతయు చెడినదిగా యెహోవా చూచెను. స్తోత్రం చెప్పండి. నరుల యొక్క ఊహ చెడుతనం అంతా కూడా బాగా చెడ్డదిగా, పాపంతో నిండినదిగా, నరుల యొక్క చెడుతనం నిండినటువంటి పాపంతో నిండిపోయినటువంటి ఆ దినాల్లో దేవుడు చూసినప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోవహు తరములో, ఆ కాలములో, ఆ వేళలో
నోవహు తప్ప ఎవడు కూడా నీతిమంతుడిగా ప్రభు చూడలేదు. కారణం ఏమైంది? మేల్కొన్నాడు నోవహు. ఎలాగ మేల్కొన్నాడు తెలుసా? ఈ జనమంతా పాపంతో నిండిపోయింది, ప్రభు కోపిస్తున్నాడు, దేవుని మాటలు విరివిగా హెచ్చరింపబడుతున్నాయి, దేవుడు హృదయాన్ని స్పందిస్తున్నాడు. ఈవేళ మేల్కొనకపోతే బహు పెను ప్రమాదాలు మనకు సంభవిస్తాయి. ఏంటి అయ్యే? ఆశీర్వాదాల, దీవెనలా, మేలులా, మరేంటియో? ఆరోగ్యమా? ప్రమాదాలు. అది అనారోగ్యమే కావచ్చు, అది కీడే కావచ్చు, అది శాపమే కావచ్చు, అది ప్రమాదమే కావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. అది నష్టమే కావచ్చు. ఏది అయినా ఎలాగ ఉపద్రవం వచ్చి పడుతుందో నరుడికి తెలియనటువంటి ఆ వేళలో నోవహు మేల్కొన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలాగ మేల్కొన్నాడు? భూమి ఎంత చెడుతనము నిండినటువంటి వేళ ఆ చెడుతనమును చూసి నేను ఎన్నడూ కూడా ఈ పాపంలోనికి నేను వెళ్ళనేకూడదు. స్తోత్రం. ఈ ప్రజలలో కలవనేకూడదు, వీళ్ళతో సహవాస సాంగత్యంలో జొరపడనేకూడదు. స్తోత్రం. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని వారితో కలిసి నోవహు పాపం చేయలేదు. స్తోత్రం చెప్పండి. వాక్యం ఏముంది? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నోవహు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే, ఆ తరములలో, నోవహు తరములో నోవహు వంటి నీతిమంతుడు లేడంట. స్తోత్రం. హల్లెలూయా. నోవహు వంటి దేవునితో నడిచిన స్థితి గొప్పదైన స్థితి. నా ప్రియబిడ్డ, ఈ తరంలో మరి నీ కుటుంబ తరాల్లో మరి నీ స్థితి ఏంటి? భూమండలం మీద పాపం పెట్టలేకపోతున్నటువంటి దినాలలో నోవహులాగా మేల్కొంటావా, లేకపోతే ఇతరుల వల్ల నిద్రపోతావా? స్తోత్రం. హల్లెలూయా. నోవహులాగా మేల్కొని పాపం చేయకుండా నువ్వు ప్రత్యేకింపబడతావా? ఏరి కోరుకున్నాను. నిన్ను ప్రభు ఏరి కోరుకుంటున్నాడు. స్తోత్రం. ప్రత్యేకించడానికి ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను పాపిష్టి జనము నుండి, పాపిష్టి సంతానము నుండి, సర్ప సంతానము నుండి నిన్ను దూరంగా నడిపించడానికి ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు మరలా మురికిలోనికి వెళ్ళడానికి ఎంత మాత్రం పాపం చేయడానికి నీ హృదయాన్ని ఆయత్తపరచుకోవద్దు, నీ మనసును ప్రేరేపించుకోవద్దు. నువ్వు ఎలాగ ఏర్పరచబడాలి? ప్రభు చేత. ఈ తరంలో నీతిమంతుని కుటుంబంలాగా నీతిమంతుని యొక్క స్థితి, నోవహు వంటి స్థితి నీకు కలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నాడు. దాని కింద మాటే చెప్తున్నాడు, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. స్తోత్రం. నోవహు దేవుడు ప్రకటన చేస్తున్నటువంటి, చెప్పమన్నటువంటి మాటలను నోవహు ప్రకటన చేస్తుంటే నోవహును అజ్ఞాని అన్నారు, నోవహును వెర్రివాడు అన్నారు. నోవహు ఇదేంద్ర నాయన చెప్పేది నిజమా అని నోవహు మీద సెటైర్లు వేశారు, నోవహు మీద జోకులు వేసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం, దేవుని జ్ఞానం ఒకటి కాదు. లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు దేవుని దగ్గర చల్లవు. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ఆ కాలంలో నోవహు ప్రకటన చేస్తున్నప్పుడు, నోవహు దేవుడు చెప్పిన పనిని చేస్తున్నప్పుడు దేవుడు ఏం పని చెప్పాడు? కొలతలు ఇచ్చి నాయన ఇంత పొడుగు ఇంత వెడల్పు కలిగినటువంటి ఒక ఓడను చెయ్యమని చెప్పాడు. ఓడను ఎక్కడ తయారు చేస్తారు? అమరావతిలో పడవలు తయారు చేసే కంపెనీ ఉందండి. పోలీస్ స్టేషన్ వెనకాలే. కరెక్ట్గా అక్కడ నుండి మన ఇక్కడ నుండి మనం ఆ బస్ స్టాండ్ దగ్గరకు నడిస్తే ఎంత దూరం ఉంటుందో ఏరు అంత దూరంలోకి వచ్చేస్తుంది. ఆ పడవ కంపెనీలు తయారు చేసే దగ్గర నుండి ఏరు నీళ్ళు అక్కడికి వచ్చేస్తాయి. అంటే ఏటి ఒడ్డున పడవలు తయారు చేస్తున్నాడు అతను. స్తోత్రం. అనుకోకుండా ఒకరోజు వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఆర్డర్లు ఇచ్చి పడవలు తయారు చేస్తూ ఉన్నారు, చూశాను నేను అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఊరి నడిపోట్లో పడవ తయారు చేస్తున్నాడు. స్తోత్రం.
దేనికి అని అడుగుతున్నారు వచ్చిన వాళ్ళందరూ. ఏంటయ్యా పడవ తయారు చేస్తున్నావు, ఏంటి నీ సంగతి ఏంటి అని అడిగితే, ఎందుకు కడుతున్నావు, ఇల్లు కట్టుకోవచ్చుగా, ఎందుకు కడుతున్నావు అని అంటే ఈయన అంటున్నాడు, ప్రభువారు పడవ చేయమన్నాడు, ఈ భూమి అంతరించిపోయే సమయం అయింది, పాపం పెట్టేగిపోయింది, ప్రభువారి కోపం వచ్చింది, సర్వనాశనం చేయబోతున్నాడు అని చెబితే ఆహా అని నవ్వుకున్నారు. స్తోత్రం. పడవ ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నామంటే జరిగిన విషయం తెలియజేస్తే, నిజమే నిజమే నిజమే, నీ మాట వినలేదు కాబట్టి నువ్వు ఎట్లా చెబుతున్నావులే, మేము మారలేదని నువ్వు అటు చెబుతున్నావులే, ప్రభుని అంగీకరించలేదని చెప్తున్నావులే, మేము త్రాగుడు వ్యసనాలు మారలేదని నువ్వు అటు చెప్తున్నావులే, మేము బాగా హ్యాపీగా ఉంటే నీకు నచ్చదుగా అందుకని నువ్వు అటు చెబుతున్నావు, మాకు తెలుసులే నీ వ్యాపారం అంతా. స్తోత్రం. మేము నీ మాట వింటలేదనేక నీ కుళ్ళు ఏంటిది? స్తోత్రం. గడిగి చెప్పండి అమ్మలారా, నీ మాట వింటలేదనేక చూస్తాంలే, అది కూడా చూద్దాం. అరే నిజంగా రా, ప్రభు వారు చెప్పాడు, నేను చేస్తున్నా, నీ మీద నా మీద వేస్తాను, నా మీద ఒట్టు, ఇంకెవరి మీద ఏమంట, ప్రభు మీద మట్టుకేను. స్తోత్రం. నిజమా? ప్రభు ఏం చేయబోతున్నాడు నాకు తెలియదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, పడవ చేయమన్నాడు కాబట్టి ఆయన మహావర్షాన్ని కురిపించి మొత్తానికి ఏదో తుఫాను, ఏదో సముద్రాలు బాగటం, ఏదో జరిగింది మొత్తానికి నాకు తెలియదు. అది మాత్రం అతి త్వరలో జరగబోతుంది. మాకు కంటికి రెప్పలేమాట రావులే. స్తోత్రం. ఎక్కడదక్కడ తుంచుకుంటూ పోవటమే కానీ ఆలోచన రాట్లా. అందుకని ఆ మాట రాశాడు, ఏం చక్కగా రాశాడు, ఏమాట అది, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. స్తోత్రం. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ఎందుకు ఉండదో తెలుసా? మొన్న ఒకడు అంటున్నాడు, ఏం చేశాడు నాకు అని అన్నాడు. ఏంటంట, ఏం చేశాడు నాకు అనగానే వచ్చింది 6 నెలలు మాసం తినే పల్లె. నేను అన్నాను, టీ తాగన్నా, తాగకూడదు అన్నాను. ఈలోపు కేకులు వచ్చినాయి, కేకు తినన్నా, తినకూడదన్నా. చాక్లెట్ తినన్నా, తినకూడదుగా. అసలు ఏం లేదు, నీకు ఎల్లిపాయ కారం పెడితే నీకు మాటినేది, నీకు రోజు అదే 6 నెలలు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సామాన్యంగా నువ్వు మాట వింటావు, దేవునికి మాత్రమే మాట వింటావు. నోవాకి అదంటావు, నోవా ప్రకటన చేస్తుంటే దేవుని గురించిన జ్ఞానం లేక నోవా మాటలను వెర్రి మాటలుగా తీసుకున్నారు, అజ్ఞానంగా తీసుకున్నారు, నోవాను పిచ్చివాడిగా మార్చారు అక్కడ. స్తోత్రం. వర్షం కురస్తం ప్రారంభమైంది. కురవంగ రోజు 2, 3, 4, 5, 6 మనకు రావట్టుకుంట. ఎందుకు రావు అయ్యగారు? కరెక్ట్గా వడ్డీ లెక్కలు బాగా వేస్తాం అయ్యగారు. చెప్పండి. 7, 8, 17, 18, 19, 20. కొంతమంది చెప్పట్లా 25, 26, 27, 28, 35, 36, 37, 40. కొట్టు చప్పట్లో. ఎందుకు? నీకు బాగా ఒంట్లో వచ్చినాయి. 40 దగ్గర ఎందుకు అయిపోయింది తెలుసా? 40 రోజులు పడింది వర్షం. స్తోత్రం. హల్లెలూయా. 40 రోజుల వర్షానికంట మళ్ళీ స్టార్ట్. ఎక్కడి నుండి? 41. మా అమ్మ కదమ్మా. ఫస్ట్ గిలకలు మునిగినాయి, బాగానే పోయారు. మొన్నండి ఒక 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం వర్షం పడింది. ఇక్కడ నుండి అమ్మగారు వచ్చింది, కొండూరు నుండి. ఆ వేళ 2 వారాలు అవుతున్నట్టుంది. 2 వారాలు అయింది కదా. నా కారు బానెట్టుకు వచ్చినాయి నీళ్ళు. అటు పైన ఉంటుంది చూడండి, అద్దం ఉండితే అక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. రోడ్డు మీదకి ఎద్దుల బండి కొట్టుకుపోయింది. స్తోత్రం. దాన్ని ఒక 20 మంది కుర్రోళ్ళు దాన్ని ఆపారు, పక్కకి లాగారు, కొట్టుకుని వెళ్తుంటే. అంత భారీ వర్షం పడింది. ఎంతోసేపు వల్ల 2 గంటలు పడింది అంతే. స్తోత్రం. ఇదే అన్న వర్షం, ఇదే నువ్వు చెప్పింది. ఈ మాత్రం దానికన్నా నువ్వు అట్ట చెప్పింది. ఏయా
స్తోత్రం చెప్పు దాస్ గారు. అప్పుడే ఆడుంది నీకు, గెలకల దాకే వచ్చింది. చక్కగా దేవుడు చెప్పిందంతా చేశాడు. ఆ తరములో, మళ్ళీ అనండి ఒక్కసారి నాలాగా, ఆ తరములో నీతి కలిగిన వాడు నోవహు. స్తోత్రం. గిలకలు దాటి మోకాళ్ళ దగ్గరకు వచ్చినాయి. ఇంకేముంది, అప్పుడు దాకలేదు, కోళ్ళ పరాల చుట్టూ తిరిగారు. దేనికి? ముసురు పాటలేదుగా, పర్వాల కోళ్ళు అయిపోయినాయి, కొండా జీవాలన్నీ అయిపోయినాయి. ఎందుకని? బయటికి పోయేదానికి అవకాశం పెంచుకున్నాయి, మొత్తం పూర్తయినాయి. ఆహారం దొరకటం కష్టం అవుతుంది. గృహాల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నడుముల్లోకి వచ్చేసినాయి. చిన్న బిడ్డలని సంఖల్లో ఎత్తుకుని దించట్లా. ఇంకొక తెలుగు గల వాళ్ళు అంటారండి, భుజాల దాకా వచ్చినాయి, చెట్లు ఎక్కి కూర్చున్నారు. స్తోత్రం. అసలు ఎంత పడితే పండే చూద్దాం ఏంటంట, అసలు పడమని. ఇంకా ఎక్కడున్నాం? 15 అడుగులు ఎత్తులో ఉన్నాం, 20 అడుగులు ఎత్తులో ఉన్నాం. కూర్చొని చూస్తున్నారు, ఈగలు ఎత్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆగుతుందా? ఆగట్లా. 2 గంటలకి నడుములోతు నీళ్ళు వచ్చి బానెట్టి నుండి అద్దానికి తగిలితే, కారు అద్దానికి. ఇప్పుడు 20 రోజుల వర్షానికి నాన్ స్టాప్గా ఇంకెంత ఎత్తు రావాలా? 40 రోజుల వర్షానికంట పర్వతాలు మునిగిపోయినాయి అంటండి. పర్వతం ఎంత, కొండ ఉంది కదా, కొండ మన దగ్గరలో కొండలు ఉన్నాయి కదా, కొండ వేరు పర్వతం వేరు. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదయా? చదువుకున్న వాళ్ళు చెప్పండి కాస్త. ఎవరెస్ట్ కదా అది. దాని ఎత్తు ఎంత తెలుసా? కొన్ని 100 మైళ్ళు ఎత్తులో ఉండేవి. ఆడికి వెళ్ళాలంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని వెళ్ళాలి. స్తోత్రం. అంటే గాలి వాయుమండలం దాటిపోయి ఉన్నది. పర్వతాలు మునిగిపోయినటువంటి వర్షం. చెట్లు మునక్కుండా ఉంటాయా? స్తోత్రం చెప్పండి. ఈ హార్ట్ అటాక్ పేషెంట్లు ఉంటారే, కాండం మునిగి కత్తి పైకి రాగానే పైనుండి అల్లాటి పిట్టలు రాలినట్టు రాలేరు. ఈ వర్షం ఏంది, ఈ కథ ఏంది? ఎన్ని రోజులు ఉంటారు ఆహారం లేక? ఈ షుగర్ పేషెంట్లు ఉంటారు చూడండి, 1 గంట. పర్వతాలు మునిగిపోయినటువంటి వర్షం. 40 రోజులకి ఈయన కట్టిన పడవ ఉంది తెలుసా? అరారాతు పర్వతాల మీద ఆగింది. ఈ రోజుకి ఆ పడవ అక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి. అరారాతు పర్వతం మీద ఆగిందండి. అంటే తేలి 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 పోయి 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 ఒక పర్వతం మీద ఆగిందంటే ఇప్పుడు నీళ్ళ మట్టం ఏడదాకా వచ్చిందని? పర్వతం మునిగిపోయేంత నీళ్లు వర్షం. ఉబ్బిపోయి శవాలు కుళ్ళిపోయి దుర్గంధం దుర్వాసన వచ్చి ప్రపంచం మొత్తం వినాశనం అయిపోయింది. మొట్టమొదటి నాశనం అది. స్తోత్రం చెప్పండి. మానవాళి మీద ప్రభు కన్నెర్ర చేసినటువంటి ఆ దినాలు అవి. ఆ తరములో, మళ్ళీ చెప్పు, ఎవరైనా రక్షింపబడిన ఒకే ఒక కుటుంబం నోవహు. ఆ తరములో శాపగ్రస్తమైన దినాల్లో బ్రతికి పట్టగట్టిన ఒకే ఒక్క కుటుంబం నోవహు కుటుంబం. ఆ దినాల్లో దేవుని భయభక్తుల్లో పెరిగినటువంటి ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. ఆ దినాల్లో దేవుని పని కోసం ఏర్పరచుకున్న ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుండా ఉన్నటువంటి ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. స్తోత్రం చెప్పు దగ్గరగా. హల్లెలూయా. అదే తరంలో నువ్వు ఉండవు తెలుసా? ఇదే తరం అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ తరంలో అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. కామోద్రేకాలు, కామేచ్ఛలు పెరిగిపోయినటువంటి, పెట్టలేకపోతున్నటువంటి దినాలు, పసి కొందరును చెరుపుతున్నటువంటి దినాలు. నిన్న 4 రోజుల క్రితం పసి బాలికని స్టేర్స్లోకి తీసుకుని వెళ్ళి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5గురు కలిసి చిన్న పిల్లని రేప్ చేసి పైనుండి కిందకి విసిరేశారు. మనిషి యొక్క హృదయాలు ఎంత పాపేచ్ఛతో, కామాప్తతో ఉండేదో చూడండి.
భయంకరమైనటువంటి దినాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దినాలు ఇవి? దుర్దినాలు. ఒక స్త్రీ క్షేమంగా బయటికి వెళ్తున్నటువంటి దినాలు కాదు ఇవి. పురుషులు బయటికి వెళ్ళి క్షేమంగా వస్తున్నటువంటి దినాలు కాదు ఇవి. మహాశాపగ్రస్తమైనటువంటి దినాల్లో, పాపం పెట్టువేగిపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. స్తోత్రం. ఈ తరములో మరి నీవు ఎలాగున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవహు లాగున్నావా? నోవహట దేవుడితో నడిచాడంట. నువ్వు ఎవరితో నడుస్తున్నావా? పాపంతో నడుస్తున్నావా? సాతాను గడి పక్కన పెట్టుకుని నడుస్తున్నావా? సాతాను గడి పరిచారకులతో నడుస్తున్నావా? దేవుని అంటే అసహించుకునేటువంటి వారి పక్షాన నువ్వు నిలబడి నడుస్తున్నావా? అన్ని జనులతో నువ్వు పైన అవుతున్నావా? రక్షణ లేని, బాప్తిస్మం లేని, దేవుని గురించిన జ్ఞానం లేని అజ్ఞానంతో నువ్వు ప్రయాణం కడుతున్నావా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవునితో నడిచినటువంటి స్థితి అయితే తప్పక నీకు దైవ జ్ఞానం ఉంటుంది. స్తోత్రం. ఆ దైవ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? అవతలోడు పురి వెలుపునా పురి కోల్పబడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకడండి, వాళ్ళ చుట్టాలబ్బాయి, దూరపు చుట్టాలబ్బాయి, వాళ్ళ ఇంటి లైన్లోనే వాడు చచ్చిపోయాడంట. వీడు కరెక్ట్గా సంవత్సరం అయింది బాప్తిసం తీసుకుని. ఎంత? కరెక్ట్గా సంవత్సరం. ఇదే దినాల్లో తీసుకున్నాడు. అన్యుల వాళ్ళు, యాదవుల కుటుంబానికి చెందిన వాళ్ళు, అమరావతి సంఘ బిడ్డలాళ్ళు. వాడు చచ్చిపోయాడంట. వీడికంటే మన సొంత బాధ వేసిందంట. ఆడికి బాగానంట, కొర్రలనంట, తాగురు అని చెప్పి అందరు కలిసి వాడిని కూడా కూర్చోబెట్టి ఇచ్చారంట. ఫస్ట్ అంటే వద్దన్నాడంట. ఎట్టగా ఏదనంటే రెండోసారి అంటే తాగురా అసలుగా మనవాడు ఇదైతే అనగా వద్దు, నువ్వు ఇది బావాలంటే ఇది పడితేనే. ఏది బావాలంటే? దేవుడు బావాలంటే ఇది పడాల. లోపల ఉండ పవిత్రత పోవాలంటే ఇది లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ పోవాలంటే ఇది తాగాల. మరింతే కదా. అది పోవాలంటే ఇది తాగురా. శుభ్రంగా వేసి కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళాడు. రాత్రి 3:30 ఇంటికి వెళ్ళాడు. రాత్రి 3:30కి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఆ పావు దక్కు 4ంటికి ఫోన్ చేసింది భార్య. ఎక్కులు పెట్టి ఎడుతుంది. అమ్మ నువ్వు ఏడితే నాకేమే అర్థం కాదు. ఆ టయాన్ని ఫోన్ చేశారంటే ఏందో అనుకుని నేను ఫోన్ లిఫ్ట్ చేశా. ఏడిస్తా మాట్లాడితే అర్థం కాదు, ఏడవకుండా చెప్పంటే అన్నయ్య తాగొచ్చాడు అన్నయ్య, భయం అవుతుంది నాకు, తాగితే వాడు మనిషిలాగా ఉండడం. స్తోత్రం అని అంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైంది? దేవుని గురించిన జ్ఞానం కొందరికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అన్యులతో ప్రయాణం అవుతూ ఉంటే అన్ని జనుల్లాగా నువ్వు మారిపోతే ఏమాత్రం నువ్వు నీతిమంతుడిగా నిలపబడలేవు ఈ తరంలో. స్తోత్రం. హల్లెలూయా. ఆ తరంలో నోవహు నీతిమంతుడైతే ఈ తరంలో నీవు నీ కుటుంబం కూడా నీతిమంతులుగా, నీతిమంతుల కుటుంబంగా నిలపబడుతుందో ఆ సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావా? ప్రైజ్ ది లార్డ్ అంటూ నోవహును గురించి సాక్ష్యం ఇస్తూ చివరాఖరి మాట ఒకటి అంటున్నాడు. నీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:34. ఎందుకు మన వాళ్ళు నిద్రపోతున్నారండి? ఈ నిద్ర కాదు, భక్తిలో నిద్రపోతున్నారు. పాపం విషయంలో బాగా మొత్తెక్కి నిద్రపోతున్నారు. ఈ లోకంలో జ్ఞానం లేకుండా నిద్రపోతున్నారు. ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో తెలివి లేకుండా నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అదే పాపపు లోకంలో ఉన్నటువంటి నోవహు మనలాగా జీవించలేదు.
అలాగున్నాడా? అదే భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో ఉన్నటువంటి నోవహు తప్పింపబడ్డాడు. దేవుని గురించిన జ్ఞానం ఉంది. స్తోత్రం. జనమందరూ పిచ్చోళ్ళని చెప్పుకుంటున్నా, నోవహు దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలిగాడు. స్తోత్రం. ఈ రోజన్న మనకేం కలగాల? ఏం కలగాల? బాగా చెప్పట్లా, బాగా తెలివిగా చెప్పేవాడ ఆ మాట లేదు. సిగ్గు కలుగుటకై నేను ఈ మాటలో చెప్తున్నా. పౌలు భక్తుడు రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. నోవహును ఒక సాక్ష్యంగాను పాఠంగాను పెట్టి చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ రాసి నీతి ప్రవర్తన గలవారై మేల్కొనండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో నీతి ప్రవర్తన గలవారై ఉందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ దినాల్లో ఎట్టుందో తెలుసండి. మన అంటే ఒక తల్లి అంటే బాప్తీసం తీసుకుంటానని అంటే వెళ్ళి చెప్పిందంట చుట్టాల వాళ్ళకి. ఒక తల్లికి చెప్పిందంట, స్నేహితురాలకి చెబితే అవునంట, నువ్వు ఏ ఊరి మాట నేను కానీ అమ్మగారి మాట అయ్యగారి మాట అనమాక అని చెప్పిందట. ఏంటంట, నువ్వు పొరపాటును అమ్మగారి మాట అయ్యగారి మాట అనమాక అంటే ఏం చెబుతారు వాళ్ళు? ఏం చెబుతారు? మారని చెబుతారు, రక్షణ పొందని చెప్తారు, ఈ తరంలో నువ్వు ప్రత్యేకింపబడని చెప్తారు, నీ జీవితాన్ని కట్టుకోని చెప్తారు. నువ్వు నీ కుటుంబం నోవ కుటుంబంలాగా రక్షింపబడాలి. ఈ పాపపు తరంలో నీ కుటుంబం ఏర్పరచాలి. దేవుడు ఏర్పరచుకున్న కుటుంబంలాగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలి అని చెప్తారు. అందుకని నువ్వేం చెప్తావో పొరపాట్లు కూడా అమ్మగారి మాట అయ్యగారి మాట అనమాక. అది ముసిల్ది ఉందండి, కేకేస్తుంది మనవాడి దగ్గర. అయ్యగారు అమ్మడి దగ్గర మాకు బాప్తిజం ఇచ్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. వాడు ఇప్పుడు భయంకరమైన తాగుబోతుడు. 18 ఏళ్ళకి గజ్జ తాగుబోతు. స్తోత్రం. హల్లెలూయా. బాగా దాగి ఎవడు దొరికితే ఆయన నెంబర్ నుండి ఫోన్ చేస్తాడు. డాడీ నేను తెక్కెక్కి అప్పుడు గుర్తొస్తాను నేను వాడికి. స్తోత్రం. నీ మాట వినకుండా నేను వచ్చాను, భయంకరమైన తాగుబోతుడికి తయారయ్యాను. హల్లెలూయా. సిగ్గుపడుటకై నేను ఈ మాటలు చెప్తున్నాను. మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వారిని చెడగొడుతున్న వాళ్ళు ఇక్కడ ఈ మన కుటుంబాలని ఉంటారు. నేను చక్కదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు వెనక్కలాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మార్చుకోవాలి అని నీకు ఆలోచన కలిగింది, అది దేవుని నీకు ఇచ్చిన జ్ఞానం. అది ఈ పాపపు తరంలో నేను ప్రత్యేకింపబడాలి అని దేవుడు నీకు దర్శనం ఇచ్చాడే, అది దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడని అర్థం. దేవుడు నిన్ను చూస్తున్నాడని అర్థం. దేవుడు కనుసన్నలో కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేయమాక మనుషుల మాటిని. దైవజనుడిగా నేను చెప్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా చెడగొట్టి పాపం, అది ఎంత పాపమో తెలుసా? హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా, దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా, దేవుని రక్షణ పొందనీయకుండా అలా చెడగొడితేనండి ఈడు మోసుకోలేక గొల్లవుతూ ఉంటాడు. పైపెచ్చు మరొకటి తెచ్చుకుంటా ఉంటారు. నీ సిలువు నువ్వు నాకు లాక్కొని ఆయన పక్కనోడి దీని లాగుతూ నువ్వు యేసు ప్రభు అనుకున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్క నీకు సలహా చెబుతా కానీ ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా నువ్వే పాటించు. ఎందుకంటే నేను కూడా అట్టే పాటించి రోజు పడుతున్నా డింగటక్క డింగ్ అని. స్తోత్రం. బహు జ్ఞానం కలిగి ఉండండి. అక్కడ మాట రాసింది, దేవుని గురించిన జ్ఞానము మీకు లేదు, ఎవడు ఏం చెబితే అటు ఊగు. ఆ పొలమ్మ చెప్పిన మాటకి ఊగు. ఉందమ్మా నా తల్లి ఏడుందమ్మా? ఏడుంది? స్తోత్రం అమ్మా. ఎవరు?
అవి ఎల్లమ్మ చెప్పిన మాటలు ఏం కూడా ఉందా? లేదుగా. ఇది స్తోత్రం చెప్పండి. ఇట్నేనంటే పాస్టర్ గారు అంటే బాగా వాక్యం చూస్తున్నాడంటే దేవుని ఆత్మతో. యోహాను 3:2 అంటున్నాడంట పద్దాకలా. ఏంటది? 2:3 అబ్బో 2 బాగా ముందుంటాడు. ఈ చెబితే నిజమేనయ్య గారు అంటారు మీరు కూడా. యోహాను 2:3 అంటుంటారంట. యోహాను గారు లేచాడంట. ఈ 2 సంగతి నీకు ఒకటి చెప్పాడంట. స్తోత్రం. ఈ 2 సంగతి 3 సంగతి నువ్వు ఎప్పుడు చూసి అంటున్నాడంట. ఇంకొక ఇల్లు కూడా ఉంది అయ్యగారికి. ఈ ఇల్లు కాకుండా, ఈ భార్య కాకుండా ఇంకో భార్య కూడా ఉందట. స్తోత్రం. అట్టాగే అప్పుడప్పుడు అమ్మ ఎట్టాటి పేర్లు వచ్చినప్పుడు ఏం బాధపడమాకడం మా తల్లులారా. స్తోత్రం. సరే వాక్యంలోకి వెళ్దాం. ఎక్కడ ఉన్నాం మనం? ఎవరు చెప్పిన వాళ్ళ మాటలో వినకూడదు. మన భక్తిని చెడగొట్టుకునే మాటలు చెప్పినప్పుడు వాడు సాతానుడు. గడిగి చెప్పు. యేసు ప్రభు వారు ఉపవాసం చేస్తున్నాడు. ఉపవాసం చేస్తుంటే వచ్చింది. ఏం చేస్తుంది తెలుసా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నీకు శక్తి ఉంటే చూపినాకండి. స్తోత్రం. నాకు ఒకసారి దండం పెట్టు, నేను నీకు మోక్షం ఇస్తానంటుంది. ఇట్లా ప్రభు వారిని శోధిస్తుంది. స్తోత్రం. ఆయన నిజంగా ఆ చెప్పినటువంటి విషయాలన్నిటినీ నువ్వు కొండ మీద నుండి పై నుండి దూకు చూద్దాం నిన్ను రక్షిస్తారేమో, ఇక ఈ రకంగా మాట్లాడుతుంది. కారణం ఏంటి? ఆయన ఉన్నటువంటి దీక్షను పాడు చేయటానికి, ఆయన ఆవేశపరచటానికి, ఆయన్ని లోకంలోకి లాగటానికి సాతానుడు అన్ని విధాల శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. స్తోత్రం. ఆ 40 రోజులు ఉపవాసం కానీ అయ్యిందనుకో, పరలోక మహిమ, పరలోక శక్తి, మహాదేవుడైనటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చేటువంటి ఉపవాస గడియలయ్యాయి. ఇంకా అది కానీ జరిగిందనుకో, దీనికి మంటలే. స్తోత్రం. అందుకని బహు కుయుక్తి కలిగి పక్కన చేరి, ప్రార్థనకు పోతున్నావా? ఎందుకు ఈరోజు ఆల్నైట్ అంట? 12 దాకా వదలడు కన్నా పొద్దున్నే బావచ్చులే. బరీగా బిగ్ బాస్ వస్తుందిగా. ఏం బాస్ అది? అది చూద్దాం. 10ంటికి వస్తుందా? ఎంతమ్మా? అదిగా ఉంది, ఎక్కడే ఉంది. 9ంటికంట. మరి అట్ట తెలుసమ్మా? మీ ఆయన చూస్తాడా? స్తోత్రం. అదేలే ఒక్క శనివారం, ఈ 3వ శనివారం ఒక్కరోజు చూడదాం. హల్లెలూయా. చెడగొట్టేదానికి ప్రయత్నాలు, దేవుని కృపను పొందుకోలేకుండా ప్రయత్నం, సాతాను గాడి వెళ్ళనివ్వకుండా ఇష్టం. నువ్వు బాగుపడతావు, నువ్వు దేవుని శక్తితో నింపబడతావు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవటం, దేవుని రాజ్యానికి వారసురాలు అవటం సాతాను గాడికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. కనుకనే ఎవరిలోనైతే అవకాశం ఉంటుందో వాళ్ళలో దూరి తీసుకున్న తన్ని ముందుకి. ఫస్ట్ మాట బాప్తిజం ఎందుకు? అప్పుడు ఏం పోయింది? పల్లె అని ఊడిపోయినాయా నీకు? స్తోత్రం. అంటే దీని ఆలోచన ఏంటంటే, బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలా? ఊడిపోయాక అంతా ఉంది కానీ నీకు పాట రాకుండా. స్తోత్రం. పాట రాదు, మాట రాదు. హల్లెలూయా. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవ వినిపించుచున్నది కేక నాకు. టైం అయింది నీకు, ఇదే కేక. ఏంటిది అది? సమయమైంది. దేనికి సమయమైంది? ఇప్పుడు 2 విషయాలు, 2 అర్థాలు వస్తాయి దీనికి. దేనికి సమయమైంది? మరణానికి అంట అక్కయ్య చెప్పింది. ఇంకో దానికో చెప్పండి, రక్షణకు సమయం అయిందంట. ఇంక చెప్పండి, మార్చుకోవటానికి సమయం అయింది. ఈ 3 కరెక్టే. ఏ వేళ వస్తాడో దేవునికి, దేవుని రాకడా ఏ వేళ వస్తాడో
ఎవరికి తెలియను. ఇవన్నీ మా చిన్నప్పుడు మా నాన్నగారు పాడేవాడండి. సమయమైంది ఈ తరంలో నువ్వు పరిశుద్ధతతో మారటానికి, పాపంలో నుండి మారటానికి, దేవుని సన్నిధిలో బలమైనటువంటి ఆయుధంగా మారటానికి, దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు సమయమైంది. ఇంకా నువ్వు తప్పించుకుని తిరిగావంటే నీ అంత అజ్ఞానం, ఇంకా నీకు సిగ్గు కలుగుట్టుగా నేను మాటలు బోధించుతున్నాను. చవట్లా గట్టిగా. ఇక ఈ రోజు అన్నట్టుగా నువ్వు వాక్యం అంటున్నావు, నాకు తెలిసి నేను నీకు చెబుతున్నా, నీకు నువ్వు ఎవరిని జడగొట్టినా నీకు తోలు తెస్తా. ఇక తోలు ఎనిగిడితే లేచిద్ది. ఇంకా ఈపి విమానం మాత్రం మగిది, జాగ్రత్త. గట్టిగా చెప్పలా మీరు. ఇప్పుడు సాతాను గడి పరిచారకులకి చెప్పా, వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. ఓ అమ్మా, అయ్యగారికి చెప్పనే, అయ్యగారికి నువ్వు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో తెలియటం కాదు. ఆ సమయం నీకు మూడింది కనుక నువ్వు ముందుకు కొని తెచ్చుకుంటున్నావు. పండు పండింది. ఏం పండుది చెప్పండి? పాపం పండు. పండు పండితే ఏమైపోద్ది? స్తోత్రం. ఇంకా సెట్గా ఉండిద్దా? నోవహు గురించిన ఆ తరములో నిందారహితుడును, నీతిమంతుడును, దేవునితో నడిచిన వాడు. ఒక్కసారి ఈ 3 విషయాలు చెప్పండి. నేను నా బైబిల్ మూసేస్తున్నాను. అలాంటి వాడు 1 నీతిమంతుడు అనండి. నోవహు ఎవరు? 2 నిందారహితుడు. ఎవడన్నా ఏది చెప్పడానికన్నా అవకాశం లేదంట. ఏ మాట అయినా నోవహు మీద నింద వేయటానికి అవకాశం లేని లేదు. స్తోత్రం. నిందారహితుడు. 3 దేవునితో నడిచిన వాడు. కనుకనే ఆ తరంలో ఉగ్రత నుండి తప్పింపబడ్డాడు. ఆ తరంలో నోవహు కుటుంబం దేవుని కృప పొందినటువంటి కుటుంబంగా ఏర్పడింది. స్తోత్రం. ఇప్పుడు ఒక మాట చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటారంటే మన వాళ్ళు, ఒరే నువ్వు నేను ఆదాం గారి పిల్లలు వేరా అని అంటారు కదా. అదే కదా, ఆదాంకి అవకి పుట్టిన పిల్లలు నరులు అందరూ వాళ్ళే కదా. ఇక లేదు ఆడ నుండి. ఇప్పుడు పిల్లలు నోవహు 3 కోడళ్ళు. పిల్లలంటే చిన్నపిల్లలు అనుకున్నారమ్మా. 3 కొడుకులకి భార్యలు. మొత్తం ఎంతమంది? 4 జంటలు ఉన్నాయి లోపల. నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి సంతానం అంతా నోవహు నుండి ఏర్పడినటువంటి బిడ్డలం మనం. స్తోత్రం. ఇప్పుడు ఎవరికి పుట్టాం మనం? మరి నోవహు అని నీతిమంతుడికి పుట్టాం. 2 నిందారహితుడికి పుట్టాం. 3 దేవునితో నడిచినోడికి పుట్టాం. ఆ సంతానంలో నుండి ఏర్పరచుకున్నటువంటి సంతానంలో నుండి పుట్టిన వాళ్ళం ఎక్కడ తప్పిపోయామో ప్రశ్న రేపు చెప్తాం. మీ దగ్గర ఆన్సర్ రావాలా? స్తోత్రం చెప్పండి. నిందారహితుడిగా ఉన్నటువంటి నోవహు, నీతిపరుడైనటువంటి, అందరు లేచి నిలబడి, నీతిపరుడైనటువంటి నోవహు. ఇంకోటి ఏంటిది? దేవునితో నడిచినటువంటి నోవహు. ఆ తరంలో నుండి వచ్చినటువంటి మనం ఈ తరంలో ఎలాగ తప్పిపోయామో మిగిలిన వాక్యం రేపు ధ్యానిద్దాం.